హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజుల్లో చాలామందికి ఒక కామన్ ప్రాబ్లం ఉంది. ఇంగ్లీష్ అర్థమవుతుంది, చదవగలరు, పదాలు కూడా తెలుసు. కానీ మాట్లాడాలి అనుకున్నప్పుడు మాటలు బయటికి రావు. మీకెప్పుడైనా ఇలా అనిపించిందా? మీకు చెప్పాలనిపిస్తుంది, కానీ మెదడు ఒక్కసారిగా బ్లాంక్ అయిపోతుంది. లేదా మీరు ముందుగా తెలుగులో ఆలోచించి తర్వాత దాన్ని ఇంగ్లీష్లోకి మార్చడానికి ప్రయత్నిస్తారు. అప్పుడు మీరు మాట్లాడ్డం పూర్తయ్యేలోపు కాన్ఫిడెన్స్ పోతుంది. మొదట మనం అనుకునేది, నాకు పదజాలం తక్కువ, గ్రామర్ స్ట్రాంగ్గా లేదు. కాని అసలు సమస్య ఏంటంటే మీరింకా ఇంగ్లీష్లో మాట్లాడడం లేదు, మీరు ట్రాన్స్లేట్ చేస్తున్నారు. మరి నిజమైన ప్రశ్న ఏంటంటే, ఇంగ్లీష్ నేర్చుకోవాలా లేక ఇంగ్లీష్లో ఆలోచించడం నేర్చుకోవాలా? ఈరోజు మన లిబ్రోవర్స్లో మీ బ్రెయిన్ని ఇంగ్లీష్ మోడ్లోకి ఎలా షిఫ్ట్ చేయాలో స్టెప్ బై స్టెప్గా అర్థం చేసుకుందాం. పాయింట్ 1, యువర్ ఇన్నర్ వాయిస్ డిఫైన్స్ యువర్ లాంగ్వేజ్. మనందరి బ్రెయిన్లో ఒక వాయిస్ ఉంటుంది. అది రోజంతా మాట్లాడుతూనే ఉంటుంది. మీరు బయట ఎవరికీ చెప్పకపోయినా మీతో మీరు ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటారు. అసలు లాంగ్వేజ్ నేర్చుకోవడం అక్కడే మొదలవుతుంది. చాలామంది బయట ఇంగ్లీష్ మాట్లాడడానికి ట్రై చేస్తారు, కానీ లోపల మాత్రం తెలుగులోనే ఆలోచిస్తారు. ఇదే అసలు బలహీనత. మీ ఇన్నర్ వాయిస్ తెలుగులో ఉంటే మీ అవుట్పుట్ కూడా అదే ఫ్లోలో వస్తుంది. కాబట్టి ఫస్ట్ స్టెప్, మీ ఇన్నర్ వాయిస్ని మార్చాలి. ఉదయం లేవగానే నేను బ్రష్ చేసుకోవాలి అని అనుకునే బదులు ఐ నీడ్ టు బ్రష్ మై టీత్ అని అనుకోండి. చిన్న చిన్న ఆలోచనలతో స్టార్ట్ చేయండి. మొదట వింతగా అనిపిస్తుంది, కానీ మెల్లిగా మీ బ్రెయిన్ ట్రాన్స్లేట్ చేయడం ఆపి నేరుగా ఇంగ్లీష్లో ఆలోచించడం స్టార్ట్ చేస్తుంది. ఇది చిన్న స్టెప్ కాదు, ఇదే ఒక పునాది. పాయింట్ 2, సరౌండ్ యువర్ బ్రెయిన్ విత్ ఇంగ్లీష్. మనందరి బ్రెయిన్ ఒక స్పంజ్ లాంటిది. ఏది ఎక్కువగా చూస్తుందో అదే ఎక్కువగా గుర్తుంచుకుంటుంది. మీ చుట్టూ తెలుగు మాత్రమే ఉంటే మీ ఆలోచనలు కూడా అదే లాంగ్వేజ్లో ఉంటాయి. కానీ మీరు మీ చుట్టూ ఉన్నవి మార్చితే మీ ఆలోచనలు కూడా మారతాయి. రోజంతా కొంచెమైనా ఇంగ్లీష్ వినిపించేలా చేయండి. పాడ్కాస్ట్లు వినండి, ఇంగ్లీష్ వీడియోస్ చూడండి, సాంగ్స్ వినండి. మొదట్లో అర్థం కాకపోయినా టెన్షన్ పడద్దు. ఎందుకంటే మీరు వర్డ్స్ నేర్చుకోవడం కాదు, మీరు ఎలా మాట్లాడాలో నేర్చుకుంటున్నారు. లాంగ్వేజ్ అంటే గ్రామర్ కాదు, ఫ్లో. కొన్ని రోజుల తర్వాత మీరు గమనిస్తారు, మీరు వినే సెంటెన్సెస్ మీ మైండ్లో రిపీట్ అవుతాయి. అక్కడ్నుంచి మీ బ్రెయిన్ వాటిని యూజ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఇప్పుడు ఒక కామన్ మిస్టేక్ గురించి మాట్లాడుకుందాం. పాయింట్ 3, సింప్లిసిటీ ఈజ్ పవర్. చాలామంది ఇలా అనుకుంటారు, నేను పర్ఫెక్ట్ సెంటెన్స్ మాట్లాడాలి. అందుకే వాళ్ళు తెలుగులో పెద్ద సెంటెన్స్ తయారుచేసి దాన్ని ఇంగ్లీష్లోకి కన్వర్ట్ చేయడానికి ప్రయత్నిస్తారు. అక్కడే ఆలస్యం మరియు కన్ఫ్యూజన్ మొదలవుతుంది. కానీ ఇంగ్లీష్ థింకింగ్ చాలా సింపుల్గా ఉంటుంది. షార్ట్, డైరెక్ట్, క్లియర్. ఉదాహరణకి, ఈరోజు నాకు చాలా పని ఉండటం వల్ల నేను చాలా అలసిపోయాను. ఇది ఇంగ్లీష్లో ఐఎమ్ టయర్డ్, ఇట్ వాజ్ ఎ లాంగ్ డే. అంతే. మీరు ఎంత సింపుల్గా ఆలోచిస్తే అంత త్వరగా మాట్లాడగలరు. ఫ్లూయెన్సీ అంటే పెద్ద పెద్ద పదాలు కాదు, సరిగ్గా ఆలోచించడం. కానీ ఇక్కడొక తెలియని భయం ఉంటుంది. పాయింట్ 4, స్టాప్ ఫియరింగ్ మిస్టేక్స్. చాలామందికి ఒక భయం ఉంటుంది, నేను తప్పుగా ఆలోచిస్తే. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, మీ ఆలోచనలు మీ ప్రైవేట్ స్పేస్. అక్కడ ఎవరూ జడ్జ్ చేయరు. మీరు గ్రామర్ తప్పు చేసినా ఎవరూ వినరు. అయినా కూడా మన బ్రెయిన్ స్టార్ట్ చేయడానికి మొహమాట పడుతుంది. ఎందుకంటే అది పర్ఫెక్షన్కి అలవాటు పడింది. కానీ ఫ్లూయెన్సీ పర్ఫెక్షన్తో రాదు, ప్రాక్టీస్తో వస్తుంది. మీరనుకుంటే మీ బ్రెయిన్ మిస్టేక్స్ నుంచి నేర్చుకుంటుంది. మెల్లిగా కరెక్ట్ ప్యాటర్న్స్ పిక్ చేసుకుంటుంది. కాబట్టి ఆలోచన తప్పైనా ఆలోచించడం ఆపద్దు. ఇప్పుడొక పవర్ఫుల్ టెక్నిక్. పాయింట్ 5, థింక్ ఇన్ ఇమేజెస్, నాట్ ట్రాన్స్లేషన్. మీరొక వర్డ్ నేర్చుకున్నప్పుడు దానికి తెలుగు మీనింగ్ గుర్తుపెట్టుకుంటారు. అక్కడే ఆలస్యం అవుద్ది. ఎందుకంటే ప్రతిసారీ మీ బ్రెయిన్ 2 స్టెప్స్ తీసుకోవాలి, ఇంగ్లీష్ నుండి తెలుగు మరియు తెలుగు నుండి ఇంగ్లీష్లోకి మార్చడం. కానీ ఇంగ్లీష్ స్పష్టంగా మాట్లాడేవాళ్లు ఎలా థింక్ చేస్తారు? వాళ్ళు వర్డ్స్ని ఇమేజెస్తో కనెక్ట్ చేస్తారు. యాపిల్ అంటే వాళ్లకి వెంటనే ఒక యాపిల్ ఇమేజ్ గుర్తొస్తుంది. హ్యాపీ అంటే ఒక నవ్వుతో ఉండే ముఖం. ఇలా ప్రాక్టీస్ చేస్తే మీ మెదడుకి నేరుగా కనెక్షన్ బిల్డ్ అవుతుంది. ఇది మీ ఆలోచనా శక్తిని పూర్తిగా మార్చేస్తుంది. పాయింట్ 6, టర్న్ యువర్ లైఫ్ ఇంటూ ఇంగ్లీష్ మోడ్. మీరు ఇంగ్లీష్ నేర్చుకోవడం కాదు, మీరు ఇంగ్లీష్లో జీవించడం స్టార్ట్ చేయాలి. చిన్న మార్పులతో స్టార్ట్ చేయండి. మీ ఫోన్ లాంగ్వేజ్ మార్చండి, షాపింగ్ లిస్ట్ ఇంగ్లీష్లో రాయండి, మీకు మీరే వాట్సాప్లో ఇంగ్లీష్లో మెసేజెస్ పంపుకోండి. అంతేకాదు, మీరు ఏం చేస్తున్నారో మీతో మీరు ఇంగ్లీష్లో చెప్పుకోండి. ఐఎమ్ కుకింగ్ నౌ, ఐఎమ్ గోయింగ్ టు ఆఫీస్.
ఇలా ప్రతిరోజు చేసే పనులని కనెక్ట్ చేస్తే ఇంగ్లీష్ మీ జీవితంలో ఒక భాగం అవుతుంది. అప్పుడు ప్రాక్టీస్ కోసం అదనపు సమయం అవసరముండదు. మీ జీవితం దానికదే ప్రాక్టీస్ అవుతుంది. చివరిగా ఒక విషయం గుర్తుంచుకోండి. ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ అనేది ఒక సబ్జెక్ట్ కాదు, ఆలోచన విధానం. మీరు పదాలని నేర్చుకోవడం కాదు, మీ బ్రెయిన్ని ట్రైన్ చేయడం నేర్చుకోవాలి. ఒకసారి మీరు ఇంగ్లీష్లో ఆలోచించడం స్టార్ట్ చేస్తే మీ మాట్లాడే విధానం ఇంప్రూవ్ అవుతుంది. మీ కాన్ఫిడెన్స్ కూడా న్యాచురల్గా పెరుగుతుంది. అప్పుడు ఇంగ్లీష్ ఒక లాంగ్వేజ్ కాదు, మీ ఎక్స్ప్రెషన్ అవుతుంది. ఇప్పుడొక హానెస్ట్ క్వశ్చన్. మీ ఇన్నర్ వాయిస్ ఇప్పుడు ఏ లాంగ్వేజ్లో ఉంది? తెలుగా, ఇంగ్లీషా? కామెంట్స్లో తెలుగు థింకింగ్ లేదా ఇంగ్లీష్ థింకింగ్ అని చెప్పండి. మరియు ఈరోజు నుంచి మీరు ట్రై చేయబోయే ఫస్ట్ స్టెప్ ఏది కూడా షేర్ చేయండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ కొట్టండి. ఇంకా ఇంగ్లీష్ మాట్లాడడం స్ట్రగుల్ అవుతున్న మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళకి వీడియో ఉపయోగపడుతుంది.